హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఇది నేనంటే 2-3 నిమిషాలు మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. నేను రిటైర్డ్ ఎంఆర్ఓ బాబు, తహసీల్దార్ అంటారు చూసారా, అది నేను 2007లో రిటైర్ అయ్యాను. అంటే ఇప్పటికి 18 సంవత్సరాలు అయింది రిటైర్ అయినప్పటికీ కూడా నాకు వెస్టేజ్ యొక్క ప్లాన్ బాగా నచ్చి వెస్టేజ్ బిజినెస్ టేకప్ చేయడం జరిగింది. ఇందులో అయితే నేను 2018 నుంచి వెస్టేజ్లో ఉన్నాను. 18 నుంచి వెస్టేజ్లో ఉన్నాను. ఇప్పుడు 2025 కాబట్టి 8 సంవత్సరాల నుంచి వెస్టేజ్ చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు చిన్నపిల్లలు కాబట్టి మీరు ఆదాయం సంపాదించాలంటే ప్రభుత్వ జాబ్ గురించి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రభుత్వ జాబ్ అనేది 100కి 5 వస్తుంది, కానీ 95 మంది ప్రైవేట్గా బతకాలి. కాబట్టి మీరు 95% మంది కూడా ఈ వెస్టేజ్ని మీరు నమ్ముకుని చేసినట్టయితే ఆ గవర్నమెంట్ ఆఫీసుల కన్నా గవర్నమెంట్ ఉద్యోగం కన్నా ఎక్కువ సంపాదిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే మీకు అర్థం అవ్వాలంటే, నేను రిటైర్ 33 సంవత్సరాలు పనిచేసి నేను రిటైర్ అయ్యాను. ఇప్పుడు ఒక 70,000 పెన్షన్ వస్తుంది. హాయి ఇంటి దగ్గర ఉండొచ్చు, కానీ ఖాళీగా ఉంటే అనారోగ్యం వస్తుందని 10 మందితోటి ఈ వెస్టేజ్ చేయనట్టయితే సొసైటీలో 10 మంది పరిచయం అవుతారు. వాళ్ళతో ఆనందంగా గడపాలని కాన్సెప్ట్తో నేను చేస్తున్నాను. మీరైతే ఇన్కమ్ గురించి కష్టపడండి. నేనైతే టైం పాస్ గురించి చేస్తాను. అయినప్పటికీ కూడా నాకు ఒక 40,000 రూపాయల ఆదాయం వస్తుంది. 40,000 రూపాయల ఆదాయం కూడా డైరెక్ట్ టీం మీద కాదు, నేను డైరెక్ట్ సెల్లింగే చేస్తాను ఎక్కువగా. కానీ మీరు మాత్రం టీం డెవలప్ చేయాలి. మీరంటే ఫ్యూచర్ అభివృద్ధి చెందాలి. కాబట్టి నాకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే, నాకు ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా తలపేసపు సరికో పేస్ట్ ఇచ్చేటప్పటికే ఈ 80,000 అంటే 20 CNCలు చేస్తాను. 20 CNCలకి 80,000 అవుతుంది. 80,000 అంటే నాకు 50% ఉంటుంది కాబట్టి నాకు 40,000 వస్తుంది. ఒక దారి ఖర్చులకి అంటే బస్సు మీద వెళ్ళి వస్తూ ఉంటాను. ఒక 5,000 రూపాయలు తీసేసినా 35,000, ఇంకొక 5,000 తీసినా ఒక 30,000 వస్తుంది. అదే ఆడతా పాడతా చేస్తుంటేనే. మీరు సీరియస్గా తీసుకున్నట్టయితే మీరు మినిమం 1,00,000 రూపాయలు సంపాదిస్తారు. ఏమాత్రం డౌట్ లేదు. మీరు కావాలంటే ఇక్కడ మన వెస్టేజ్ బ్రాంచ్ ఏంటన్నది ఎన్ఏడిలో బ్రాంచ్ ఉంది. అక్కడికి వచ్చి ప్రతి ఆదివారం వచ్చి మీటింగ్ అటెండ్ అవ్వండి. చాలు, అంతే మీరు చేయవలసిందల్లానే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.